వల్లభనేని వంశీపై కక్ష సాధింపు సరికాదని వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల అన్నారు. గతంలో సీఎం చంద్రబాబు అనారోగ్య కారణాలు చెప్పి జైలు నుంచి బయటకు వచ్చారన్నారు. కక్ష సాధింపుకు ఒక హద్దు ఉంటుందని తెలిపారు. అధికారంలో ఉన్నామని కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదని, ఎప్పుడూ ఒకరే అధికారంలో ఉండరన్నారు ఆర్ఎస్ శ్యామల. సాధింపుకి కూడా ఒక హద్దు అనేది ఉంటదండి. మరి ఆ హద్దును కూడా మర్చిపోయి మనిషి అనారోగ్యంతో ఉన్నా కూడా అలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులు జైల్లో గడిపిన తర్వాత అనారోగ్యం అని చెప్పి, కళ్ళు కనిపించట్లేదని చెప్పి, మరి నడవడానికి చేత కావట్లేదని చెప్పి బయటకు వచ్చి, మరి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే, జరిగిందే చెప్తున్నాను నేను. మరి ఈ రోజున ఒంట్లో బాగాలేని మనిషిని మనం కళ్ళతో చూస్తున్నాం ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? అక్రమ అరెస్ట్ అనేది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగం మాత్రమే. ఈ హామీలు ఇవ్వడం చేత కాక ఎక్కడ ప్రశ్నిస్తామో అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ అక్రమ చేస్తుంది కూటమి ప్రభుత్వం. రైతుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత కష్టాలు పడుతున్నారు రైతులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క రైతు మొహం మీద చిరునవ్వు లేదు, మనసులో సంతోషం లేదు. కాయ కష్టం చేసుకుని అప్పు చేసి పంట పండించి పంట కోతకొచ్చి ఆ పంట అమ్ముడుపోవట్లేదు. అమ్ముడుపోయినా కూడా సరైన గిట్టుబాటు ధర లేదు. అదే గత ప్రభుత్వంలో అయితే కనుక సుమారుగా 3,000 కోట్ల రూపాయలు రైతుల సహాయం కోసం స్థిర నిధి ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? వాళ్ళ ఖజానా నుంచి కొంత డబ్బుని రైతుల కోసం ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఇది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ నుంచి. అలాగే పొగాకు రైతుల గురించి కూడా అదనంగా ఒక 100 కోట్లు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదనంగా ఖర్చు చేయడం జరిగింది. కానీ ఈ రోజున అదే పొగాకు రైతులు ఎంత ఘోష అనుభవిస్తున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న నేను ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం పొదిలిలో కూడా పొగాకు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూస్తూనే ఉన్నాం. రేపు 28వ తారీఖున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతన్న పోరుబాట జగనన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టబోతుంది. ఈ రైతన్న కోసం జగనన్న ఎప్పుడు నిలబడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. ఈ పోరుబాటని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్.